2026లో మీరు బీటెక్ జాయిన్ అవుతుంటే 2030లో పాస్ అవుట్ అవుతారు. కానీ ఇప్పుడు అందరికీ ఉన్న బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే 2030లో అసలు జాబ్స్ ఉంటాయా, ఏ బ్రాంచ్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఏ బ్రాంచ్లో మంచి శాలరీస్ ఉంటాయి, ఫ్యూచర్ సెక్యూర్గా ఉండాలంటే ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్రాంచ్ సెలెక్షన్ అనేది మీ కెరియర్లో చాలా పెద్ద డెసిషన్. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది స్టూడెంట్స్ సిఎస్సి ట్రెండింగ్లో ఉందని సిఎస్సి తీసుకుంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఈసీఈ తీసుకుంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రెండు సైడ్ సెలెక్షన్ తీసుకుంటారు. ఇంకొంతమంది ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఏ బ్రాంచ్ పడితే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ బ్రాంచ్ సెలెక్ట్ చేసేటప్పుడు ట్రెండ్ కాకుండా ఫ్యూచర్ డిమాండ్, ఆపర్చునిటీస్ మరియు ఇంట్రెస్ట్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. 2030 వచ్చేసరికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండే టాప్ 5 బెస్ట్ బీటెక్ బ్రాంచెస్ ఏంటో చూద్దాం. నెంబర్ 5, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్. చాలా మంది ట్రిపుల్ డిఫికల్ట్ అని అనుకుంటారు. కానీ ఫ్యూచర్లో ఈవీ కంపెనీస్, పవర్ కంపెనీస్, సెమీ కండక్టర్స్, రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీస్ వీటిలో ట్రిపుల్ ఇంజనీర్కి అవసరం ఉంటుంది. స్టార్టింగ్ శాలరీస్ అయితే కొంచెం తక్కువగానే ఉంటాయి. లాంగ్ టర్మ్లో కెరీర్ గ్రోత్ మెయింటైన్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇకపోతే నెంబర్ 4, మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ అంటే స్కోప్లో లేదనుకుంటారు, కానీ రియాలిటీలో ట్రెడిషనల్ జాబ్స్ కొంచెం తగ్గినా రోబోటిక్స్, ఆటోమేషన్, ఏరోస్పేస్, ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో డిమాండ్ పెరుగుతుంది. ఇండస్ట్రీ 4.0 వల్ల ఆటోమేషన్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ మెషిన్స్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ ఇంపార్టెన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. కంప్యూటర్ సైన్స్తో కంపేర్ చేసుకుంటే శాలరీస్ తక్కువే ఉంటాయి, కానీ ఆపర్చునిటీస్ అయితే లేకపోలేదు. ఇకపోతే నెంబర్ 3, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఏఐ అండ్ డేటా సైన్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉండడం మాత్రమే కాదు, ఫ్యూచర్లో ప్రతి ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. హాస్పిటల్స్ నుంచి బ్యాంక్స్ వరకు, అగ్రికల్చర్ నుంచి స్పేస్ రీసెర్చ్ వరకు ప్రతి దాంట్లో ఏఐ అప్లికేషన్స్ని యూజ్ చేస్తున్నారు. మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, జనరేటివ్ ఏఐ, కంప్యూటర్ విజన్, డేటా ఇంజనీరింగ్ లాంటి స్కిల్స్లో ఫ్యూచర్ చాలా డిమాండ్లో ఉంటాయి. ప్లేస్మెంట్స్ మరియు శాలరీస్ కూడా స్ట్రాంగ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే ఏఐ టూల్స్ యూజ్ చేయడం మాత్రమే సరిపోదు. ప్రోగ్రామింగ్, మ్యాథమెటిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ థింకింగ్ పైన స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. అప్పుడే ఏఐ ఫీల్డ్స్లో లాంగ్ టర్మ్ సక్సెస్ వస్తుంది. ఇకపోతే నెంబర్ 2, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. నెక్స్ట్ 10 yearsలో ఈసీ డిమాండ్ చాలా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఎందుకు భూమిలో ఉందంటే ఫోన్స్, ల్యాప్టాప్స్, ఏఐ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, శాటిలైట్స్ అన్ని చిప్స్ పైన డిపెండ్ అవుతున్నాయి. టెక్నాలజీ పెరిగిన కొద్దీ చిప్ డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. ఇండియా కూడా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ, 5G, రోబోటిక్ సెక్టార్స్లో భారీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. ఈసీఈలో హార్డ్వేర్ కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్వేర్ టెక్నాలజీస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్రాంచ్ మీకు మంచి ఆప్షన్ అవుతుంది. ఇకపోతే నెంబర్ 1, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సిఎస్సి ఇప్పుడు మాత్రమే కాదు, నెక్స్ట్ 10 to 20 yearsలో కూడా స్ట్రాంగ్ డిమాండ్ ఉంటే బ్రాంచ్గా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏఐ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజనీర్, ఆటోమేషన్, ఫిన్టెక్ ఇలా ప్రతి ఇండస్ట్రీ టెక్నాలజీ పైన డిపెండ్ అవుతుంది. ఇండియా కూడా ఏఐ, డేటా సెంటర్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ సెక్టర్స్లో భారీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, ఓపెన్ ఏఐ లాంటి కంపెనీస్లో కూడా సిఎస్సి స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2030లో కంపెనీస్ మీరు తీసుకున్న బ్రాంచ్ని మాత్రమే చూసి హైర్ చేసుకోవు. మీ స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఇవన్నీ చూసి మిమ్మల్ని హైర్ చేసుకుంటాయి. కాబట్టి నేను చెప్పిన బ్రాంచెస్ అన్నిటికీ ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. మీ బీటెక్ 4 yearsని ప్రాపర్గా బిల్డ్ చేసుకుని స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మంచి జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ఇది నెక్స్ట్ 4 yearsలో ఏ బ్రాంచ్ ట్రెండింగ్లో ఉంటుందనే వీడియో. ఇలా బ్రాంచెస్ గురించి ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా, మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.